జూబ్లీహిల్స్ చేజారిపోయింది. గ్రేటర్ లో మరో బై ఎలక్షన్ రాబోతోంది. ఈసారి మాత్రం తగ్గేదేలే, గెలిచి తీరాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇదే పట్టుదలతో ఉందట. ఫిరాయింపు కేసులో దానం నాగేందర్ పై వేటు పడుతుందని, ఉప ఎన్నిక వస్తుందని నమ్ముతున్న గులాబీ పార్టీ బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది. ఖైరతాబాద్ లో పీజేఆర్ బ్రాండ్ తో మైలేజ్ పొందే స్కెచ్ వేస్తుందట. అయితే అక్క లేకపోతే తమ్ముణ్ణి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారట గులాబీ దళపతి కేసీఆర్. ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక పక్కానా? బీఆర్ఎస్ రెడీనా? ఖైరతాబాద్ బై ఎలక్షన్ అభ్యర్థి ఎంపికపై కారు పార్టీ కసరత్తు. కాంగ్రెస్ నేత విజయారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే యోచన. ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డిని బరిలోకి దించే ప్లాన్. విజయారెడ్డి రాకపోతే విష్ణును అభ్యర్థిగా పెడతారని టాక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ పాలిటిక్స్ ను పీక్ లెవెల్ కు తీసుకెళ్లింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడగా చివరకు అధికార పార్టీకి విజయం సొంతమైంది. జూబ్లీహిల్స్ రిజల్ట్ పై ఎన్నో హోప్స్ పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి నిరాశే మిగిలింది. ఇంతలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో డెవలప్మెంట్స్ వస్తుండడం కారు పార్టీలో కథనోత్సాహాన్ని నింపుతున్నాయి. దానం నాగేందర్ పై వేటుపాటమో ఆయన రిజైన్ చేయడమో ఖాయం. ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక రావడం కూడా పక్కా అని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. అధికార కాంగ్రెస్ కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వేటు పడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో దానం నాగేందర్ పేరును చేర్చిందన్న టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ బై ఎలక్షన్ కోసం ఇప్పట్నుంచే సమాయత్తమవుతోందట కారు పార్టీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో తీవ్ర నిరాశతో ఉన్న బీఆర్ఎస్ ఖైరతాబాద్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. అందుకే ఇప్పట్నుంచే బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది గులాబీ పార్టీ. జూబ్లీహిల్స్ లో పీజేఆర్ బ్రాండ్ ను తెర మీదకు తెచ్చి అంతో ఇంతో మైలేజ్ పొందే స్కెచ్ వేసింది బీఆర్ఎస్. ఖైరతాబాద్ పీజేఆర్ కు కంచుకోటగా ఉండేది. ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చనిపోయారు. ఖైరతాబాద్ లో పీజేఆర్ అభిమానులు బానే ఉన్నారు. అందుకే పీజేఆర్ పేరుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగే స్కెచ్ వేస్తోందట. పీజేఆర్ వారసులైన విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డిలలో ఎవరినో ఒకరిని ఖైరతాబాద్ నుంచి పోటీ చేయించే యోచనలో ఉందట బీఆర్ఎస్. పీజేఆర్ కూతురు విజయారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కారు పార్టీ లెక్కలు వేసుకుంటోందట. తండ్రి పీజేఆర్ మరణానంతరం రాజకీయాల్లోకొచ్చి 2009లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు విజయారెడ్డి. ఆ తరువాత 2014లో ఖైరతాబాద్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా 2014 ఆగస్టులో బీఆర్ఎస్ లో చేరింది. ఇక 2016, 2019లో 2 సార్లు ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్ గా గెలిచింది. 2018లో ఆమె బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. 2022 జూన్లో కారు దిగి హస్తంగూటికి చేరిన విజయారెడ్డి గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు కేసులో వేటుపడినా అంతకంటే ముందే ఆయన రాజీనామా చేసిన కాంగ్రెస్ నుంచి మళ్లీ దానమే పోటీ చేసే అవకాశాలున్నాయి. అందుకే విజయారెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి పీజేఆర్ బ్రాండ్ తో మైలేజ్ పొందే స్కెచ్ వేస్తోందట గులాబీ పార్టీ. ఒకవేళ విజయారెడ్డి కాంగ్రెస్ ను వీడి రాకపోతే పీజేఆర్ తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని రంగంలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తండ్రి మరణానంతరం 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విష్ణు ఆ తరువాత 2014, 2018లో 2 సార్లు ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విష్ణు టికెట్ ఆశించిన మాగంటి గోపీనాథ్ భార్య సునీతనే బరిలోకి దించారు గులాబీ బాస్. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే విష్ణును పోటీ చేయించే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. పీజేఆర్ తనయుడిగా ఆయనకున్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఖైరతాబాద్ లో దానం నాగేందర్ కు గట్టి పోటీ ఇస్తాడని భావిస్తోందట కారు పార్టీ. ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్క విజయారెడ్డి, తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డిలలో కారు స్టీరింగ్ తిప్పేదెవరనేది ఆసక్తి రేపుతోంది.
ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా వేటు పడుతుందన్న చర్చ జరుగుతోంది. ఇదే గనుక జరిగి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి అధికార కాంగ్రెస్ నుంచి తిరిగి కడియం పోటీ చేయనుండగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పుడే రాజయ్య బీఆర్ఎస్ నుంచి ప్రచారం కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.